కూర్చునే ఎన్టీఆర్ అంటే ఒక బిగ్ నేమ్ ఇన్ ద ఇండస్ట్రీ. సో మీతో కలిసి మోహన్ లాల్ గారు కాంబినేషన్ మీరిద్దరు కలిసి చెయ్యాలి అనే ఒక ఈ కాన్సెప్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాట్ యు థాట్, ఏమనుకున్నారు, ఏం ఆలోచించారు? ఫస్ట్ ఇప్పుడైతే శివ గారు కథ చెప్పారు, కథ చెప్పింది కూడా ఇప్పుడు కాదండి, దాదాపు 2 సంవత్సరాల ముందే చెప్పారు. 2 years చెప్పినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఆయన అడిగా, ఎవరైతే బాగుంటుంది శివ ఆ క్యారెక్టర్, మోహన్ లాల్ ఆయన అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది అని అన్నారే. జనతా గ్యారేజ్లో ఎప్పుడు కాంపిటీషన్ లేదు, ఓకే, మా ఎవరికి కూడా, మా అందరి మధ్యలో కూడా కాంపిటీషన్ లేదు. ఓకే, మాకు క్యారెక్టర్ సరిపోకపోతే కాంపిటీషన్స్ ఉంటాయి, కానీ ఎవరికి వాళ్ళకి వాళ్ళకి దొరికిన పాత్రల్లో ఎక్సెల్ అవ్వడానికి అవకాశం దొరికినప్పుడు కాంపిటీషన్ ఉండదు అక్కడ. అండ్ కంపీటింగ్ విత్ మోహన్ లాల్ గారు ఇస్ సంథింగ్ వెరీ, చాలా అంటే నాకు బేసిక్గా ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా లేదు, బికాజ్ అంత గొప్ప నటులు ఆయన, నేషనల్ అవార్డ్ విన్నర్, వెరీ సీనియర్ యాక్టర్, ప్రపంచం మొత్తం ఆయన్ని ద కంప్లీట్ యాక్టర్ అని పిలుస్తుంది. బట్ మోర్ దెన్ అ కంప్లీట్ యాక్టర్, ఐ థింక్ ఈ ఫిల్మ్ ద్వారా ఐ ఫెల్ దట్ హీస్ అ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్. మోహన్ లాల్ గారు ఇస్ ద మోస్ట్ సాటిస్ఫైడ్ పర్సన్. నేను ఇప్పటిదాకా కలిసిన చాలామంది వ్యక్తుల్లో ఉన్నదాంతో తృప్తి చెందడం అనేది నాకు ఆయనలోనే చూశాను. నేను ఎలా కుదిరింది సార్ ఇంత హ్యాపీగా ఉండడం అని అంటే తృప్తి చెందడం అంటారు ఆయన. అది చాలా తృప్తి చెందిపోయాడు ఆయన. ఈ కుర్చీలో కూర్చుంటే ఈ కుర్చీ తృప్తినిస్తుంది ఆయనకి. సో ప్రతి దాంట్లో ఆ తృప్తిని వెతుక్కోవడంలో, తృప్తిని పొందడంలో మనిషి చాలా ఆనందపడిపోయారు. ఇంకా సో ఈజ్ అ వెరీ 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 హ్యాపీ మ్యాన్.